ఏరు దాటేదాకా పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అని ఓ సామెత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో కాళ్ళ ఏళ్ల పడి ఓవైసీని ఒప్పించి అక్కడ అతన్ని పోటీ చేయకుండా ఏకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా ప్రకటించాడు. పోటీ చేయకపోవడం ఓకే, మద్దతు కూడా ప్రకటించి ప్రచారం కూడా చేసి పెట్టాడు కొన్ని చోట్ల. సరే, అదే సందర్భంలో కొంతమంది అబ్జెక్షన్ రైట్ చేస్తే రావులు రెడ్లు ఎవడున్నా సరే ముస్లింల కోసం మేము ఏం చేయాలో చేపిస్తాం వాళ్ళ చేత, ఇట్లాంటి కొన్ని ఉంటుంటాయి అని కవర్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీహార్లోనేమో ఓవైసీకి కాంగ్రెస్కి కుస్తీ, ఇక్కడేమో ఓవైసీకి కాంగ్రెస్కి దోస్తీ. రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఓవైసీని తిట్టినోడు, ఇప్పుడు ఓవైసీ చెప్పింది చేసి పెడుతున్నాడు. ఈవెన్ హైడ్రాతో హిందువుల ఆస్తులన్నీ కొల్లగొట్టిన అక్కడ ఆ ఆస్తి జోలికి పోకుండా కాపాడుతున్నటువంటి వాడు. అధిష్టానానికి మాత్రం ఓవైసీ అంటే మంట ఉన్నట్టుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గ్రాహి కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అసదుద్దీన్ అక్కడేమో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతాడు, ఇక్కడేమో అదే అసదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడగొట్టాలని అభ్యర్థులు పెడుతున్నాడు, ఈ రెండు కళ్ళ సిద్ధాంతాలు ఇక్కడ నడవదు అంటూ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ నేషనల్ మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు.